ఇదివరకు ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు మనం పర్స్ తీసుకున్నామా ఫోన్ తీసుకున్నామా అని చెక్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు అలాంటి మరొక నిత్యావసర వస్తువు ఫేస్ మాస్క్. ఎగ్జాక్ట్లీ ప్రభుత్వాలు చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ జారీ చేశాయి. ఇంటి నుంచి బయటకు వస్తే కంపల్సరీ మాస్క్ ధరించాలి అని చెప్పి. సో ఇప్పుడు మాస్క్ కూడా మన రెగ్యులర్ లైఫ్లో ఒక భాగం అయిపోయింది. అందుకని చెప్పి మాస్క్కి సంబంధించి తయారీ సంస్థలు చాలా వస్తున్నాయి. ఆల్రెడీ వేరే వేరే స్టిచ్చింగ్ వర్క్స్ అవి చేసే ఏజెన్సీస్ చాలా మటుకు ఇప్పుడు రిక్వైర్మెంట్ని బట్టి మాస్కులు కూడా తయారు చేస్తూ వాళ్ళకు వస్తున్న ఆర్డర్స్కి అకార్డింగ్గా మాస్కులు సప్లై చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. వీరాద్య ఏజెన్సీస్లో మనం ఉన్నాం. ఇక్కడ వీళ్ళు రెగ్యులర్గా యూనిఫామ్స్ లాంటివి స్టిచ్ చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు మాస్కులకి డిమాండ్ ఉంది కాబట్టి వాళ్ళకి వస్తున్న ఆర్డర్స్ని తీసుకుని మాస్కులు సప్లై చేస్తున్నారు. రకరకాల మాస్కులు ఉన్నాయి. సర్జికల్ మాస్క్స్, అలాగే కాటన్ మాస్క్స్, ఇంకా డిపెండింగ్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి కూడా వీళ్ళు మాస్కులు సప్లై చేస్తున్నారు. అసలు మాస్క్ ఎలాంటి మెటీరియల్తో ప్రిపేర్ చేస్తారు, అలాగే ఎన్ని స్టెప్స్ ఉంటాయి, రోజుకి ఎన్ని మాస్కులు ప్రిపేర్ చేస్తారు, అండ్ ఎలాంటి మెటీరియల్ వాడతారు, ఎవరి రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఎక్కువగా ఎలాంటి ఆర్డర్స్ వస్తున్నాయి, ఇలాంటి బోల్డ్ అనే విశేషాలు ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. అలాగే మాస్క్ ఎలా వాడాలి అనే విషయం కూడా తెలుసుకుందాం. మాస్కుల్లో ఎన్నో రకాలు మనం చూస్తున్నాం. మనం ఇంట్లో అయితే ఏమి దొరకపోతే టిష్యూ పేపర్తో కూడా మాస్క్ తయారు చేసుకునే విధానాలు ఇవన్నీ నెట్లో మనం చూసాం. హ్యాండ్ కర్చీఫ్తో చాలా మంది తయారు చేస్తున్నారు. హ్యాండ్ కర్చీఫ్స్ను కూడా మాస్క్లా కట్టుకుంటున్నారు. బట్ అసలు మాస్క్ తయారీ ఎంత టైం పడుతుంది, ఎలాంటి స్టెప్స్ ఉంటాయో మనం ఇక్కడ వర్క్ చేస్తున్న లక్ష్మి గారు మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లక్ష్మి గారు, ఎంత టైం పడుతుందో అసలు మాస్క్ ఫస్ట్ నుంచి, అంటే మీరు క్లాత్ కట్ చేసినప్పటి నుంచి ఎంత టైంలో ఎన్ని స్టెప్స్లో జరుగుతుంది మాస్క్ ప్రిపరేషన్ అని? ఎలాస్టిక్ వేస్తున్నాం, ఇది ప్రింట్ అయ్యి వచ్చేస్తుంది అక్కడనే. ఇది సర్జికల్ మాస్క్ కదా? మేము ఓన్లీ ఎలాస్టిక్ వేస్తున్నాం. 2 minutes 3 minutesలో ఎలాస్టిక్ అయిపోతుంది. ఓన్లీ ఎలాస్టిక్ వేసి ఇచ్చేస్తారు. ఇది క్లాత్ మాస్క్ కదా? ఇదైతే కంప్లీట్గా మీరే చేస్తారు. ఎలాంటి స్టెప్స్ ఉంటాయి ఇందులో? దీనికి ఫిల్ట్ పెట్టేసి ఎలాస్టిక్ వేసేయటమే. నెక్స్ట్ ఓవర్లాక్ చేస్తారు. ఇది ఇట్లా 3 మడతలు పెట్టి స్టెప్స్ పెట్టి. ఓకే, ఎంత టైం పడుతుంది ఒక మాస్క్ తయారు చేయడానికి? 5 minutesలో అయిపోతుంది. 5 minutesలో అయిపోతుంది. ఓకే, సో ఇది ఎక్కువ కాటన్ మెటీరియల్లే ఉంటుందా? అవును, కాటనే యూజ్ చేస్తున్నారు దానికి. సో 5 minutesలో మాస్క్ అయిపోతుందంట. దాన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు వాళ్ళకి వస్తున్న ఆర్డర్ని బట్టి ఏ రేంజ్లో ఉంటాయి. ఇవి మాత్రం సర్జికల్ మాస్క్స్. ఇవి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వచ్చేస్తాయి. వీళ్ళు ఓన్లీ ఇక్కడ ఎలాస్టిక్ మాత్రం అటాచ్ చేసి వీళ్ళు ఇస్తూ ఉంటారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ని బట్టి ఎక్కువగా ఎలాంటి మాస్క్స్ని జనాలు ప్రిఫర్ చేస్తున్నారు, ఆర్డర్స్ ఎలాంటి వాటికి వస్తున్నాయో ఇక్కడ ఈ వీరాద్య ఏజెన్సీస్ ఓనర్ ఉన్నారు, ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. సో హిమజ గారు, ఏంటి ఎలాంటి మాస్క్స్కి ఎక్కువ మీకు ఆర్డర్స్ వస్తున్నాయి, ఎలాంటివి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు వచ్చేసి మాస్క్లు అన్నీ రీయూజబుల్ మాస్క్లు అడుగుతున్నారు. ఫస్ట్లో వచ్చేసి వీ హ్యావ్ టేకెన్ ఓన్లీ 3-ply మాస్క్. దానికి రెడీలీ 3-ply తెప్పించేసి వీళ్ళు ఓన్లీ ఎలాస్టిక్ ఇక్కడ అటాచ్ చేసేసి వీ యూస్ టు సెండ్ దెమ్. ఇప్పుడు వచ్చేసి అందరూ రీయూజబుల్ మాస్క్ అడుగుతున్నారు. సర్జికల్ ఇప్పుడు ఇవి ఎవరు ప్రిఫర్ చేయట్లేదా? ఇవి ఎవరు ప్రిఫర్ చేయట్లేదు అంటే ఇట్స్ గోయింగ్, కానీ ఓన్లీ ఫర్ క్లినికల్. ఇదివరకు ఏంటి అంటే ఫస్ట్ ఒక 3-4 days కదా, విల్ యూజ్ దెమ్ అండ్ త్రో దెమ్ అన్నట్టుగా అందరూ తీసుకున్నారు. 100,000 అట్లాగా ఇంట్లో వరకు అని చెప్పేసి. లేటర్ ఆన్ స్టేజ్ రీయూజబుల్ మనకు వచ్చేసింది. 1-2 years వరకు వీ హ్యావ్ టు వేర్ ఇట్, దెర్ ఇస్ నో అదర్ వే గో అని అనుకున్నప్పుడు సో దే ఆర్ యూజింగ్ దీస్ టైప్ ఆఫ్ మాస్క్. అది ఏంటి అని అంటే వీఆర్ గోయింగ్ ఫర్ కలంకారీ, ఇక్కత్, అండ్ దిస్ ఇస్ హనీకోమ్ మెటీరియల్, పీపీ అంటారు. లేదు అంటే జాగ్బ్రో వీ హ్యావ్. అంటే ఎనీ టీషర్ట్ మెటీరియల్, సింగిల్ జెర్సీ కానీ డబుల్ జెర్సీ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బీ. లేదు అంటే లైక్ వైజ్ వీఆర్ ఇన్ టు కుర్తీస్. ఆ కుర్తీస్ తాలూకుది ఏదైతే ఉందో ఇక్కత్ ప్రింట్స్ అవ్వచ్చు, లేకపోతే కలంకారీ అవ్వచ్చు, ఎనీ కాటన్ మెటీరియల్ దే ఆర్ ఫీలింగ్ సేఫ్ అండ్ రెప్యూటబుల్. ఇప్పుడు వచ్చేసి మేము కొన్ని నైట్ డ్రెస్సెస్ చేస్తాము. ఆ నైట్ డ్రెస్సెస్ తాలూకు దీనికి కూడా దే ఆర్ వీఆర్ హ్యావింగ్ డిమాండ్. ఏం ప్రాబ్లం ఉండదు. దే ఆర్ వేరింగ్ ఫర్ 14 hours a day, సో వీ క్యాన్ గో బై దట్. సో అట్లా తీసుకుని వీఆర్ మేకింగ్. సో వాట్ ఎవర్ ద వెండర్ డిసైడ్స్ విల్ గో. విల్ డూ పీపీ కిట్స్ ఈవెన్. ఇదేంటండి, ఇది హొజైరీ మెటీరియల్? హొజైరీ మెటీరియల్ అండి. హొజైరీ మెటీరియల్లో కొంచెం ఎలాస్టిసిటీ ఉంటుంది. ఒకవేళ 1 side ఉండొచ్చు, ఇది 1 side స్ట్రెచబుల్ మెటీరియల్. ఒక్కొక్కసారి 4 sides లైక్రా మెటీరియల్ కూడా దొరుకుతుంది. అదేంటి అంటే మనం అలాంగ్ ది వే ఎక్కడి నుంచి ఎక్కడికి కావచ్చు అంటే వీ కెన్ స్ట్రెచ్ ఇట్. ఇది మామూలుగా 2 layered 3 layered మాస్క్స్ అని వింటున్నాం కదా, మరి ఇందులో అలాంటి లేయర్స్ ఏం కనిపించట్లేదు. సేఫేనా ఇది? సేఫే, ఎందుకంటే ఈ 3 layered 4 layered మాస్క్ క్లినికల్ వాళ్ళకి లోపల ఫిల్టరేషన్ ఉంటుంది.
ఇది మనకి వైల్ ద గో ఆక్సిజన్ ఉంటే చాలు, ఫిల్టరేషన్ ఏం మనకు అవసరం లేదు వై వీఆర్ గోయింగ్ ఆన్ ద రోడ్. సో డస్ట్కి ఇవన్నీ కూడా యూజబుల్లే. సో దే కెన్ కమ్ బ్యాక్ అండ్ వాష్ ఇట్ అండ్ అగైన్ వేర్ ఇట్ అగైన్. ఎక్కువగా రీయూజబుల్ ప్రిఫర్ చేస్తున్నారు జనాలు. యా బల్క్ ఆర్డర్స్ వస్తాయా మీకు? ఇండివిజువల్ ఆర్డర్స్ కూడా ఉంటాయి? ఇండివిజువల్ ఆర్డర్స్ ఉంటాయి, బల్క్ ఆర్డర్స్ ఉంటాయి. ఇప్పుడు సిటా కంపెనీ వాళ్ళు పీపీటీ కిట్స్ ఇస్తాము అంటున్నారు, అంటే కలెక్టివ్లీ డూ ఇన్ ద హైదరాబాద్ సిటీ అని కానీ అట్లా అని కానీ. ఎల్ఈపీ సపోర్టింగ్ దెమ్, దే ఆర్ కమింగ్ త్రూ గవర్నమెంట్. సో ఎల్ఈపీ సపోర్టింగ్ దెమ్ అకార్డింగ్ టు దెమ్. వాళ్ళని బట్టే, అంటే ఎల్ఈ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి వీఆర్ గెటింగ్ ఆర్డర్స్ సమ్హౌ. హిమజ గారు చాలా రకాల మాస్కులు చూసాం, ఈ బైక్ పైన వెళ్లే వాళ్ళ కోసం కూడా చూసాం. వాట్ అబౌట్ చిల్డ్రన్ అండి? పిల్లలకి మాస్కులు పెట్టడమే చాలా కష్టము, బట్ వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలా స్పెషల్ మెజర్మెంట్స్తో ఏమైనా తయారు చేస్తున్నారు? దీన్ని కొంచెం తక్కువ పెట్టేసేసి రౌండ్గా పెట్టేసి బ్రీతబుల్స్ కొంచెం వి షేప్లో అట్లా వస్తుంది, దాన్ని పెట్టేసి తయారు చేసి ఇస్తే పిల్లలకి సఫిషియెంట్, దీనికి సఫకేటెడ్గా ఉండకుండా ఉండటం కోసం దీని నుంచి కొంచెం తగ్గించి తయారు చేస్తున్నాం. స్కూల్స్ నుంచి కూడా ఏమైనా ఆర్డర్స్ వస్తున్నాయా? లేదు, ఇప్పటివరకు అయితే లేదు. వీ హ్యావ్ టు సీ. స్కూల్స్ అనేది క్లోజ్ అయ్యేటప్పటికి ఇట్స్ నాట్ అన్ ఇష్యూ అప్పటికి. సో ఇప్పుడు వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ వాట్ హ్యాపెన్స్ అనేది. అలాగే పీపీఈ కిట్స్ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారండి. ఆ పీపీఈ కిట్స్ దాని మెటీరియల్ ఏంటి, ఆ కథ ఏంటో చూద్దాం. పీపీఈ కిట్స్ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి ఇచ్చారు, మనం చూద్దాం. ఏ మెటీరియల్ ఇది హిమజ గారు? ఇది నాన్ ఓవెన్ అండి, నాన్ ఓవెన్ 75 GSMది. సో దీని జిఎస్ఎం అంటే? జిఎస్ఎం అంటే ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్, ఏదైనా కానీ క్లాత్ అవ్వచ్చు లేకపోతే ఎనీథింగ్ గో బై దట్. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 30 to 100, 200 GSM అట్లా ఉంటుంది. సో ఇది వచ్చేసి 75 to 80 GSM అంటారు దీన్ని. దీన్ని వచ్చేసి డంగరీ మెటీరియల్ ఫ్రమ్ స్టార్టింగ్ టు పైనుంచి కింద వరకు. వీఆర్ డూయింగ్ ఎలాస్టిక్, జిప్, హ్యాండ్స్, మొత్తం ఇది జంప్ సూట్ లాగా జంప్ సూట్ లాగా ఉంటుంది. జంప్ సూట్ లాగా ఉండి ఆ తర్వాత వచ్చేసి లెగ్స్కి చేసుకునేది ఇది. ఓకే, ఇది వేసుకుని షూ వేసేసుకుంటారు. సో లైక్ వైజ్ ఇది హ్యాండ్స్ కి మామూలుగా గ్లోవ్స్ వేయడం ఉంటాయి. యా, లాటే గ్లౌస్ వస్తాయి, లాటే గ్లౌసెస్ వేసుకుంటారు. ఎన్ని చేశారు ఇలాంటివి? ఇలాంటిది మేము వచ్చేసి ఆర్డర్ వచ్చేసి 800 వరకే చేసాము, కాకపోతే ఎక్కువగా శాంపిల్స్కి వెళ్ళినాయి. సో ఎట్లుంటుందండి ఈ మెటీరియల్? ఇది వేసుకున్న తర్వాత అసలు ఏమైనా ఊపిరి ఆడుతుందా? ఊపిరి ఆడేదేముంది, మనం క్లినికల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఊపిరితో సంబంధం లేదు, ముందు మనకి జర్మ్స్ అటాక్ అవ్వకుండా ఉండటం కోసం ఇది. బట్ మనం చాలా చాలా వీడియోస్ కూడా మనం వచ్చాయి, వుహాన్లో పీపీఈ కిట్స్ వేసుకున్న డాక్టర్స్ వాళ్ళ ఫీలింగ్స్, అంటే లోపల వాళ్ళకి ఎట్లా ఉంటుంది, ఎంత ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఒకసారి వేసుకున్న తర్వాత మళ్ళీ బయటకు వచ్చేంత వరకు వాళ్ళు ఆ వార్డ్ నుంచి బయటకు వచ్చేదాకా తీయడానికి ఉండదు. ప్లస్ సెంటిగ్రేడ్ వచ్చేసి దాదాపు 90 సెంటిగ్రేడ్ వరకు ఆ జర్మ్స్ బతికే ఉంటాయి అంటున్నారు. సో దే ఆర్ గోయింగ్ టు గెట్ దే ఛాన్సెస్ బై వేరింగ్ ఇట్, దే హ్యావ్ టు. అంతే, మనం బతకాలి అంటే ఇప్పుడు ఈ మాస్క్ లేకుండా మామూలుగా అయితే ఊపిరి తీసుకోవడం కష్టమే. మాస్క్ వేసుకుంటే ఎందుకు వేసుకుంటున్నాం, మనం ఫస్ట్ బతుకుంటే కదా మనకు ఊపిరి ఉండేది. సో దానికోసం లైక్ వైజ్ ఇవి కూడా అంతే, చాలా టఫ్ మెటీరియల్. బట్ ఎనీవేస్ ఇలాంటివి కూడా చాలా ఆర్డర్స్ వీళ్ళు ఇచ్చారు. చాలా మంది మాస్కులు పెట్టుకుంటున్నారు, బట్ కరెక్ట్గా ఫేస్ని అంటే నోస్, మౌత్, చిన్ను మొత్తం 3 కవర్ అయ్యేలా మాస్క్ ఉండాలి. బట్ మనం చాలా చోట్ల చూస్తున్నాం రకరకాలుగా వాళ్ళ స్టైల్స్లో పెట్టుకున్నారు, చాలా మంది పెట్టుకోవట్లేదు ఆఫ్ కోర్స్. బట్ మనం చూద్దాం ఒకసారి రోడ్డు మీద జనాలు ఎంతమంది మాస్కులు పెట్టుకొని వెళ్తున్నారు, పెట్టుకొని వాళ్ళు ఏం వంకలు చెప్తున్నారు, పెట్టుకుంటున్న వాళ్ళు మాస్కుల గురించి ఎట్లా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ మాటలను తెలుసుకుందాం. సో మన లైఫ్లో ఒక భాగం అయిపోయిన మాస్క్ గురించి జనాలు ఎలా ఫీల్ అవుతున్నారు, మాస్క్ పెట్టుకోవడం బాగానే ఉందా, ఏమైనా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉంది టోటల్గా మాస్క్ పెట్టుకోవడం అనేది మనకి కొత్త కదా, ఎట్లా అనిపిస్తుంది, కంఫర్టబుల్గా ఉందా, ఏమైనా ఇబ్బంది ఫీల్ అవుతున్నారు? కంఫర్టబుల్ ఏం లేదండి, బట్ ఇంకా తప్పదు కాబట్టి పెట్టుకోవాలి. బట్ మన సేఫ్టీ కోసం కాబట్టి నో అదర్ ఆప్షన్. ఎట్లాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, యూజ్ అండ్ త్రోనా లేకపోతే రీయూజబులా? రీయూజబులే వాడుతున్నాం యాక్చువల్లీ, ఎందుకంటే లైక్ ఈవెన్ వీ కెన్ వాష్ అండ్ వేర్. సో రీయూజబుల్ అయితేనే బెటర్గా ఉంది. కర్చీఫ్ కానీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న స్కార్ఫ్ కానీ కట్టుకున్నారు. ఏం పెద్దమ్మా ఎట్లుంది ఇప్పుడు? అంతా ముక్కు నోరు కంపల్సరీ మూసుకోవాలి కదా? మూసుకున్నామ్మా, మూసుకున్నాం, మంచిగానే పెట్టుకున్నాం. ఎలా ఉంది, ఏమైనా ఊపిరి తీసుకోవడంలో ప్రాబ్లం అవుతుందా? ఏం లేదు, మంచిగానే ఉన్నది, మంచిగానే ఉన్నది. ఎందుకు ఇట్లా కట్టుకోవాలి తెలుసా నీకు? తెలుసు అమ్మా. ఎందుకు? ఇది వచ్చింది కర్ణ, అదే వచ్చి కట్టుకున్నాం అమ్మా, పానాలు కాపాడుకున్నాం.
సో ఎలా ఉందండి మాస్క్ వాడడం? మనకి ఇప్పటిదాకా అలవాటు లేని పని కదా. అలవాటు లేదు కానీ కంపల్సరీ ఇప్పుడు వాడాలి కాబట్టి మనం ఫాలో చేయాలి కాబట్టి రూల్స్ ఖచ్చితంగా వాడాల్సి వస్తుంది. ఎందుకంటే మనం కేర్ఫుల్గా ఉంటేనే అందరూ కేర్ఫుల్గా ఉంటారు కాబట్టి మనం వేసుకొని అందరికీ ఆదర్శంగా ఉండాలని మేము ప్లాన్ చేస్తున్నాం. మీరేమంటారు సార్? పోలీసు అంటే మాస్క్ పెట్టుకోకపోతే 1000 రూపాయలు ఫైన్ అని అన్నారు. ఫైన్కి భయపడి వాడుతున్నారా లేకపోతే ప్రొటెక్షన్ కోసం? ఫైన్ దేనికి, నువ్వు వేసుకోవాలి అది అంతే. వాడు ఫైన్ వేసిండు వీడు ఫైన్ వేసిండు అని వేయాల్సిన అవసరం లేదు కదా. నీ బేసిక్ రెస్పాన్సిబిలిటీ అది. వేసుకుంటే బాగుంటావు లేకపోతే పోతావు అంతే. ఇంకా సో పక్కన వాళ్ళు కూడా ఏం కావద్దు అనుకుంటే తీసుకోవాలి, రెస్పాన్సిబిలిటీ సెల్ఫ్గా తీసుకోవాలి అంతే. వాడి వీడి చెప్తే రాకూడదు. ఎట్లుందండి మాస్క్ వాడుతుంటే? ఏమైనా సఫోకేషన్ ఏమైనా ఫీల్ అవుతున్నారా లేకపోతే అలవాటు అయిపోయిందా? అది ఆ మాస్క్ వాడడం చాలా మంచిది మేడం. ఎందుకంటే పర్టికులర్గా ఈ కరోనా అని కాకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్నల్గా కనపడిన ఏమైనా చిన్న చిన్న డిసీజెస్ ఉంటాయి. మాస్క్ వాడడం వల్ల కూడా మనకు అవి ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ కాకుండా ఉంటాయి. ప్లస్ ఇది ఒక బెస్ట్ కాన్సెప్ట్. ఇలానే కంటిన్యూ చేయాలి. నాట్ ఓన్లీ కరోనా, ఎప్పటికైనా కానీ మాస్క్ డిస్టెన్స్ అనేది ఉండడం చాలా మంచిది కావాలి మేడం. సో ఇది మనం ప్రొటెక్ట్ అవ్వడమే కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం. ఫైన్ల గురించి దాని గురించి కాకుండా మన మంచి సమాజం మంచి కోరే వాళ్ళు అయితే ఖచ్చితంగా మాస్క్ వాడాలి. ఇక ముందు కూడా వాడుతూనే ఉండాలి అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. మాస్కులు ఎలా వాడాలి, ఎన్ని రకాల మాస్కులు ఉన్నాయి, డాక్టర్ మాటలో విందాం. సో మాస్క్ నిత్యావసరం అయిపోయింది కదా మనం చెప్పుకుంటున్నాం. ఈ నేపథ్యంలో అసలు మాస్క్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి అండ్ మాస్క్ ఎలా వాడాలి, ఎలా పెట్టుకోవాలి, మాస్క్ తీసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి ఎన్నో ఇష్యూస్కి సంబంధించి ఇంకా చాలా మందికి పూర్తిగా అవగాహన లేదు. మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పల్మనాలజిస్ట్ డాక్టర్ గంగాధర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ మాస్కుల్లో రకరకాలు కనిపిస్తున్నాయి మనకి. సర్జికల్ మాస్క్స్ అని, N95 అని, ఇలా చాలా రకాలు కనిపిస్తున్నాయి. ఎవరెవరు ఏవి వాడాలి, కామన్ పబ్లిక్ ఇప్పుడు అందరికీ మాస్క్ కంపల్సరీ కాబట్టి ఎలాంటి మాస్క్ వాడాలి? సో మాస్క్లో కామన్గా 5-6 రకాలు ఉంటాయండి. దీంట్లో ఈ 5-6 రకాలు నేను ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఎవరెవరు ఏది వాడాలి, తర్వాత ఎలా వాడాలి అవన్నీ నేను చూపిస్తాను. సో మొదటిగా వస్తే మనము ఈ మాస్క్ మీరు ఏదైతే చూస్తుండ్రో దీన్ని 2-ply మాస్క్ అంటారండి. అంటే దీంట్లో 2 లేయర్స్ ఉంటాయి, పైకి ఒక లేయర్ కిందికి ఒక లేయరు. సో దీన్ని 2 లేయర్ మాస్క్ అంటారు, దీన్ని 2-ply మాస్క్ అని అంటారు. కాకపోతే ఇది ఎక్కువగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో లేదా బయట ఎక్కువ డస్ట్ ఉండే ఏరియాలో పెట్టుకోవడానికి మాత్రమే పనికొస్తుంది. ఇది మెడికల్కి పనికిరాదు. కానీ చాలా వరకు బయట చాలా మంది ఇటువంటి మాస్కులనే వాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. సో 2-ply మాస్క్ అనేది మనకు కరోనా వ్యాధి నుండి తప్పించుకోవడానికి కానీ లేకుంటే వేరే ఇన్ఫెక్షన్స్ నుండి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి పనికొచ్చే మాస్క్ కాదు. కానీ చాలా మంది బయట మెడికల్ షాప్లో ఇటువంటి 2-ply మాస్క్ అమ్ముతున్నారు. కానీ ఇటువంటి వాడటం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు, ఇవి వాడాల్సిన అవసరం లేదు. ఇది ఒకటి. తర్వాత మెయిన్గా కామన్గా అందరూ వాడుకునేది లేదా మంచిగా పనికొచ్చే మాస్క్ ఏదంటే సర్జికల్ మాస్క్ లేదా దీన్ని మెడికల్ మాస్క్ అంటారు. దీన్ని ఎందుకు సర్జికల్ మాస్క్ లేదా మెడికల్ మాస్క్ అంటే జనరల్గా సర్జన్లు వాడతారు ఆపరేషన్స్ చేసేటప్పుడు దీన్ని వాడుతుంటారు. ఇది ఎందుకు అంటే మెయిన్గా సర్జన్కి ఏదన్నా కాఫ్ కానీ కోల్డ్ కానీ ఉంటే ఆపరేషన్ చేసేటప్పుడు పేషెంట్కు ట్రాన్స్ఫర్ కాకుండా, కానీ సర్జన్కు ప్రొటెక్ట్ చేసేది కాదు. ఇది మెయిన్గా సర్జన్ వల్ల ఆ ఆపరేషన్ జరుగుతున్న పేషెంట్కు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చేసేది. దీన్నే సర్జికల్ మాస్క్ అంటారు. ఇది చాలా ఎఫెక్టివ్ మాస్క్. దీన్ని 3-ply మాస్క్ లేదా 3 లేయర్డ్ సర్జికల్ మాస్క్ అంటారు. ఎందుకంటారంటే దీంట్లో 3 లేయర్స్ ఉంటాయండి. అవుటర్ లేయరు, ఇన్నర్ లేయరు, లోపల ఒక ఫిల్టర్ ఉంటుందండి. ఈ రకంగా చూసుకుంటే దీంట్లో ఇక్కడ చూడొచ్చు మనం. సో ఇది అవుటర్ లేయరు, ఇది లోపల ఫిల్టరు, ఇది ఇన్నర్ లేయర్. ఈ రకంగా 3 లేయర్స్ ఉండేదాన్ని దీన్ని సర్జికల్ మాస్క్ అంటారు. సో దీంట్లో ఈ మధ్యలో ఉండే ఫిల్టర్ చాలా వరకు ఆర్గానిజమ్స్ను క్లియర్ చేస్తుంది, అంటే ఫిల్టర్ చేస్తుంది. దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే ఇది కరోనా వైరస్ కానీ లేదా వేరే బ్యాక్టీరియాని కానీ చాలా వరకు ఫిల్టర్ చేస్తుంది. దీన్ని కరెక్ట్గా వాడుకుంటే N95 మాస్క్ మాదిరిగా కూడా పనిచేస్తుంది. సో ఈ సర్జికల్ మాస్క్ అనేది చాలా వరకు మెడికల్ షాప్లో దొరుకుతుంది. చాలామంది ఇది వాడుకుంటే సరిపోతుంది. దీని యొక్క ఇంకొక డ్రాబ్యాక్స్ ఏంటంటే ఇది డైలీ ఓన్లీ 4 to 6 అవర్స్ యూజ్ చేసుకోవాలి. ఆ తర్వాత తీసుకొని దీన్ని పడేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం కాస్ట్లీ ఇష్యూ. సో కామన్ మ్యాన్ లేదా జనరల్ కామన్ పీపుల్ ఇది డైలీ వాడుకోవాలంటే వాళ్ళ ఖర్చుతో కూడిన పని. సో అందుకు వాళ్ళు ఈ సర్జికల్ మాస్క్ కాకుండా ఇంట్లోనే వాళ్ళు కాటన్ మాస్క్ లాంటివి ప్రిపేర్ చేసుకోవచ్చు.
కామన్ కాటన్ మాస్క్ అండి. ఇది ఇంట్లోనే మనం ఖర్చు లేకుండా, కాకపోతే ఇది కూడా 3 లేయర్స్ చేసుకోవాలి. ఇది కాటన్ మాస్క్ ఎంతసేపు ఫేస్ పైన పెట్టుకోవచ్చు డాక్టర్? ఒక 6 నుండి 8 గంటల వరకు పెట్టుకోవచ్చు. ఓకే, సో కాటన్ మాస్క్ కూడా మనం 3 లేయర్స్ తీసుకోవాలి. దీంట్లో నైలాన్ కానీ సిల్క్ కానీ అవి అంతగా బాగా పనిచేయవు. కరెక్ట్గా కాటన్ది తీసుకొని ఒక 3 లేయర్స్ చేసుకొని ఈ రకంగా మాస్క్ చేసుకుంటే ఈ కాటన్ మాస్క్ కూడా ఈ సర్జికల్ మాస్క్ మాదిరిగా పనిచేస్తుంది. కాటన్ మాస్క్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒక 2-3 తయారు చేసి పెట్టుకుంటే ఒకటి మనం వాడుతున్నప్పుడు ఇంకొకటి మనం ఉతికి ఆరబెట్టుకుంటే నెక్స్ట్ డేకి అది పనికి వస్తుంది. దీని అడ్వాంటేజ్ అంటే కొంచెం ఖర్చు అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఈ సర్జికల్ మాస్క్ డిస్పోజబుల్ మాస్క్, సింగిల్ యూస్. ఒక 6 గంటల తర్వాత దాన్ని సేఫ్గా తీసి పడేయాల్సిందే. కాబట్టి అది కొంచెం ఖర్చు. కాటన్ మాస్క్ తీసుకొని మనం 2-3 పెట్టుకున్నామంటే ఒకటి వాడుతున్నా ఒకటి ఉతికి ఆరేసుకుంటే నెక్స్ట్ డేకి అది పనికి వస్తుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మాస్క్ ఏంటంటే ఇది N95 మాస్క్. దీన్ని మనం రెస్పిరేటర్ అని కూడా అంటారు. మామూలుగా వీటిని అన్నింటినీ కామన్గా మాస్క్ అంటారు. ఈ N95 మాస్క్ను రెస్పిరేటర్ అని కూడా అంటారు. ఈ N95 ఎందుకు అంటారంటే, సో 95% ఇది ఈ వైరస్లను కానీ ఆర్గానిజమ్స్ కానీ ఫిల్టర్ చేస్తుంది. అందుకు దీన్ని N95 మాస్క్ అంటారు. N అంటే ఏంటంటే నాన్ ఆయిల్ అబ్జార్బబుల్ అన్నట్టు, అంటే నాన్ ఆయిల్ రెసిస్టెంట్. అంటే ఇవి జనరల్గా ఫస్ట్ ఎట్లా డెవలప్ అయినాయంటే ఈ ఆయిల్ ఇండస్ట్రీస్లో, పెయింట్ ఇండస్ట్రీస్లో కార్మికులు వాడుకోవడానికి ఉపయోగించేసి తర్వాత ఇది ఫిల్టరేషన్ ఎఫెక్ట్ బాగుందని వైద్యపరంగా కూడా వాడుతున్నారు. సో N అంటే ఏంటంటే నాన్ ఆయిల్ రెసిస్టెంట్. ఆయిల్ అనే దానికి ఇది రెసిస్టెంట్ కాదు. దీంట్లోనే కొన్ని పార్షియల్లీ ఆయిల్ రెసిస్టెంట్, ఫుల్లీ ఆయిల్ రెసిస్టెంట్ అని కూడా వస్తాయి. కాబట్టి అవన్నీ మనకు పనికిరావు వైద్యపరంగా. సో ఈ నాన్ ఆయిల్ రెసిస్టెంట్ మాస్క్ లేదా N95 మాస్క్ అనేది వైద్యపరంగా బాగా పాపులర్ అయినాయి. ఈ N95 మాస్క్లు చాలా మంది కామన్ పబ్లిక్ కూడా వాడుతున్నారు. ఇది నిజంగా కామన్ పబ్లిక్ అంత అవసరమా, లేకపోతే? అక్కడికే వస్తున్నా. సో N95 మాస్క్ అనేది 95% ఫిల్టర్ చేస్తుంది. సర్జికల్ మాస్క్ ఏమో 70% వరకు ఫిల్టర్ చేస్తుంది. క్లాత్ మాస్క్ అప్ టు 50% వరకు క్లియర్ చేస్తుంది. సో అన్నిటితో పోలిస్తే N95 డెఫినెట్గా పర్సెంటేజ్ ఎక్కువ కాబట్టి N95 మోస్ట్ ప్రిఫరబుల్. కాకపోతే N95 మాస్క్ ఎవరు వాడాలంటే పేషెంట్ ఎవరైతే కోవిడ్ లేదా కరోనా డిసీజ్ ఉంటుందో వాళ్లకు సేవలు చేసేవాళ్ళు, లేదా అతనికి అటెండ్ అవుతున్న డాక్టర్ కానీ వైద్య సిబ్బంది కానీ వాళ్ళకు మాత్రమే N95 మాస్క్ అవసరం. ఎందుకంటే వాళ్ళ నుండి ప్రొటెక్ట్ చేసుకోవడానికి. కామన్ మ్యాన్కు N95 అవసరం లేదు. ఇది ఖర్చుతో కూడిన పని, అందులోనూ వీటి డిమాండ్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి కామన్ మ్యాన్ ఇవి వాడుకొని వైద్య సిబ్బందికి లేకుండా జరుగుతుంది. కాబట్టి అది తప్పు. కామన్ మ్యాన్కు N95 మాస్క్ అక్కర్నే లేదు. వాళ్ళు క్లాత్ మాస్క్ కానీ లేదా అఫోర్డబుల్ చేయగలిగితే సర్జికల్ మాస్క్ లాంటిది కానీ వాడుకుంటే సరిపోతుంది. అండ్ ఆల్సో డాక్టర్, ఎక్కువ అంటే మనకు అలవాటు లేని మాస్క్ ఇది, ఇప్పుడు కొత్తగా అలవాటు చేసుకోవాల్సిన సిచ్యుయేషన్, ఇది ఎక్కువ గంటలు పెట్టుకుంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? చాలా వరకు అదంతా ఏముండదండి. ఒక 5 నుండి 6 గంటలు పెట్టుకొని సేఫ్గా తీసేయచ్చు. ఎటువంటి ఊపిరితిత్తుల సమస్యలు కానీ అటువంటివి ఏమీ రావు. మాస్క్కి సంబంధించి ఎలా వాడాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మాస్క్ కామన్ మ్యాన్కి అవసరం అనేది డాక్టర్ గంగాధర్ రెడ్డి చాలా వివరంగా చెప్పారు కదా. మాస్క్ మెయిన్గా తీసి గడ్డం దాకా పెట్టుకుని మాట్లాడడం అది చేయకూడదని క్లియర్గా చెప్పారు. ఎందుకంటే డ్రాప్లెట్స్, తుంపర్ల ద్వారా వ్యాపించే వ్యాధి కాబట్టి కంపల్సరీ ముక్కు, నోరు, గడ్డ 3 కవర్ అయ్యేలానే మాస్క్ వాడాలి. అండ్ పోలీసులు ఫైన్ వేస్తారనో ఇంకోటనో కాకుండా మన ప్రొటెక్షన్ కోసం ఖచ్చితంగా మాస్క్ వాడి తీరాలి. కెమెరా పర్సన్ వినోద్తో సౌజన్య, V6 న్యూస్, హైదరాబాద్.